శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన భాగము 59వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనలు 59వ అధ్యాయము 2వ వచనము. పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధాల చేతిలో నుండి నన్ను రక్షింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దావీదు గారు తన జీవితంలో ఏమై ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు మనతో హెచ్చరిస్తున్నారో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా దేవుడు చూస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలుసుకున్నాడు. అందుకే ఆయన ప్రార్థించాడు. దావీదుకు ఆశ్రయము, విడుదల అవసరం. అతని శత్రువులు అతని గురించి అబద్ధాల ప్రచారం చేస్తుంటున్నారు. అవును, మీరు పాపము చేస్తున్నప్పుడు శ్రమను భరించాలంటే కష్టంగా ఉంటుంది కదా. అయితే దేవుడు సింహాసనుడై ఉన్నాడు. ఆయన సమానాన్ని చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన కష్టాలు ఆయనకు తెలుసు. ఈసారి మీకు శ్రమ ఎదురైతే దేవుడు చూస్తున్నాడన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. ఆయనకు ప్రార్థించండి, ఆయన ఆలకిస్తాడు. ఇక రెండవదిగా, దేవుడు ఆలకిస్తున్నాడన్నటువంటి నిశ్చయితతో దావీదు కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రియులారా, మనం వేచి ఉన్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు జరిగించగలుగుతాడు. మన శక్తిని మనం మరలా పొందుకోవాలి. ఇదే నేను మీ మధ్యలో మాట్లాడుతున్న సంగతి. మూడవదిగా, దేవుడు పరిశీలిస్తున్నాడు అన్నటువంటి సంగతిని కూడా మీరు తెలుసుకోవాలి. దావీదు తెలుసుకున్నాడు కాబట్టి అతడు నమ్మకం ఉంచాడు. ప్రియులారా, దేవుడు దావీదు పట్ల కృషి చూపి శత్రువులకు తీర్పు తీర్చాడు. దేవుడు తన శత్రువులను చెదరగొట్టి వారిని దహించాలని దావీదు ప్రార్థించాడు. ఎంత గొప్ప ప్రార్థన కదా. ఇక నాలుగవదిగా, దేవుడు విడిపిస్తాడనే నిశ్చయంతో దావీదు కీర్తనలు పాడుతూ ఉంటున్నాడు. ప్రజల చర్యలను మనం అన్ని వేళలా అడ్డుకోలేము. దావీదు వెళ్ళిపోవడమో లేక ఉదయానికల్లా మరణించడమో తప్ప వేరొక మార్గం లేదు. అయితే దేవుడి ఆక్షలతో, దేవుని యొక్క కోరికతో దావీదు యొక్క భార్య అతన్ని రక్షించింది. అయినప్పటికీ అతడు ఉదయకాలంలో దేవుని కృప గురించి ఎదురు చూస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ప్రతిసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటున్నాడు. ప్రియులారా, అవును, శత్రువు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రార్థన ద్వారా కనిపెట్టుకున్నట్లయితే కనుక ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి, అపాయం నుండి తప్పించి సంరక్షిస్తాడన్న విషయంలో ఎటువంటి నమ్మకము, ఇట్లాంటి నమ్మకం కోసమే ఎదురు చూస్తున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే దావీదు గారు ఎంతగా ప్రభువా నా మీద పడుతున్నటువంటి ఈ శత్రు భార్యను తప్పించని ఎలా ప్రార్థన చేశాడో, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా శత్రువు చేతిలో నుండి తప్పించుకునే తత్వాన్ని, అపవాదిని ఎదిరించగలిగిన మనస్సును మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్యను బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.